నేను చదువుతాను చదువుతానండి మా ఇంట్లో ఉండే చదువుతాను. ఓ రుచులారా ఇంకా గట్టిగా అదే సౌండ్ అక్కర్లేని వాయిస్ అనుకుంటాను. ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి. కాశీపట్టణంలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినటానికి సరైన తిండి లేక చాలా బాధపడుతుండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టమేమిటో చెప్పమని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగే మార్గం చెప్పమని కోరాడు. దానికి మహావిష్ణువు, సత్యనారాయణ పేరు గల విష్ణువు సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖములు తొలగిస్తాడు, నీవు ఆ వ్రతము చేయమని దీని వివరములను చెప్పి అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యముగా రోజు కన్నా చాలా ఎక్కువ ధనం సమకూడింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతము చేశాడు. దేవుడు చెప్పినట్టుగానే అతని కష్టములన్నీ తొలగి సంపదలకు అధికారి అయ్యాడు. అప్పటి నుండి అతను ప్రతి నెల ఈ వ్రతము చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అతి దుర్భరమైన మోక్షమును పొందాడు. కాబట్టి ఈ వ్రతమును ఏ మనుష్యుడు చేస్తాడో అతనికి సర్వ దుఃఖములు తొలగిపోతాయి. ఋషులు ఈ బ్రాహ్మణుని వలన విని వేరే ఎవరు చేశారో తెలపమని కోరుతారు. ఈ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేయుచుండగా ఒకరోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ అవుతుండటం చూసి ఆ బ్రాహ్మణుడిని దాని విశేషం ఏమిటో చెప్పమంటాడు. బ్రాహ్మణుడు తన కథంతా వివరముగా చెప్పి ఎలా కష్టములు తొలుగుతాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి ఆ వ్రతము మీద బాగా గురి కుదురుతుంది. ఆ వ్రతము అయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని వెంటనే తను కూడా చేయాలని సంకల్పించుకుంటాడు. ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అనుకుంటాడు. అనుకోవటమే తడవు, అతనికి ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది. అతను కూడా బంధుమిత్రులతో వ్రతం చేశాడు. నిర్మలమైన మనస్సుతో మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి వీటన్నిటినీ కొని నైవేద్యం పెట్టాడు. ఈ వ్రత మహత్యముచే పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సంతోషంగా జీవించి సత్యలోకములకు చేరాడు. ద్వితీయ అధ్యాయం ముగిసినది. सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द तीयावर्तिकृतपरागणार्थं मृतफलं निवेदयामि भूर्भुवस्सुवः भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं अमृतफलं निवेदयामि सत्यनारायणाय भगवते स्वाहा तीयावर्तिकृतपरागणार्थम् उपचारपूजार्थम् अमृतफलं निवेदयामि दक्षिणां समर्पयामि समर्पयामि నేనే చదివేస్తాను. చదవనండి చదవరాదు ఎవరైనా వస్తుంది వచ్చేటప్పుడు అన్ని వర్షాలు చూస్తారు మీరు లిటరేచర్ తిరగలేదు. అది అదే ఇదే ఇప్పుడు ఫస్ట్ నుంచి అక్కడేనమ్మా. ఎక్కడ పూర్వము గట్టిగా గట్టిగా నీలో పెద్దగా చదవలేదు. నేను చదువుతా ఇటీ, లేకపోతే ఇటీ నేను చదువుతా కావాలంటే. పూర్వం ఇట్రండి, ఇటు కూర్చోండి, ఇద్దరం చదువుతాం. మళ్ళీ నన్ను కోరస్కి చదువు గట్టిగా చదువు తెలుగు పూర్వము సత్యవాక్ గల గట్టిగా సత్యవాక్ గల కాదు బాగా గట్టిగా మీరు ఉండండి. పూర్వము సత్యవాకు గల ఉల్కాముకుడనే రాజు ఒకతను ఉండేవాడు. అతను సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. అతను భద్రశీలను నదీ తీరమున భార్యతో కలిసి సత్యవ్రతం ఆచరిస్తుండేవాడు. అలా వ్రతము చేయుచుండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, ఇది ఏమి వ్రతము, దీని ఫలితం ఏమిటి అన్నాడు. రాజు వివరంగా చెప్పి, నాకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టడానికి చేస్తున్నాను అనగానే ఆ వైశ్యుడు, ఓ రాజా, నాకు కూడా లేరు, నేను కూడా చేస్తాను అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య లీలావతికి విషయం చెప్పాడు. తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతము ఆచరిస్తానని మొక్కుకున్నాడు.
కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు. ఆపద మొక్కలు సంపద మరపులు అని ఊరికే అనలేదు. అమ్మాయికి కళావతి అని నామకరణం చేశారు, కానీ ఆ వేడుకల్లో స్వామిని మరిచారు. ఆ అమ్మాయి దినదినము శుక్లపక్ష చంద్రుడిలాగా వృద్ధి పొంది యుక్త వయస్కురాలైంది. భార్య ఎప్పుడు గుర్తు చేసినా పెళ్ళికి చేద్దాంలే అని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. యుక్త వయస్సు రాగానే తగిన వరుడి కోసం విచారిస్తే కాంచన నగరంలో ఒక సుందరుడు గుణవంతుడైన వైశ్యకుమారుడున్నాడని విని అతనితో పెళ్లి నిశ్చయించారు. అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరంలో పడి దేవుణ్ణి మరిచాడు. దేవుడి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. దాంతో నారాయణమూర్తి కోపించిన వాడై తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. కొంతకాలం అయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడుండే రత్నసానపురానికి వెళ్ళారు. ఆడిన మాట తప్పిన వయస్సునికి గొప్ప దుఃఖం కలగాలని సత్యనారాయణ స్వామి శపిస్తాడు. ఆ శాపవశముచే ఎవరో చేసిన నేరానికి వీళ్ళు బలవుతారు. ఒక దొంగరాజు సొమ్ము దొంగలించి ఒక దొంగ రాజు సొమ్ము దొంగలించి భటులు వెంటబడుతుంటే భయపడి వీళ్ళున్న చోట ఆ డబ్బు వదిలేసి పారిపోయాడు. ఇంకేముంది, ఆ భటులు మామ అల్లుళ్ళనే పట్టుకున్నారు. రాజు వారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళ కష్టాలు అక్కడితో ఆగలేదు. సత్యనారాయణ స్వామి శాపవశాన ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించారు. తినటానికి తిండి లేక, సరి అయిన ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించేవారు. అలా తిరుగుతుండగా ఒకరోజు ఎవరింట్లోనో సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటే చూసి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది. కళావతి ఆలస్యంగా ఇంటికి చేరిన పెళ్ళైన కూతుర్ని ముందు విషయం వినకుండా నానా దుర్భాషలాడింది తల్లి. తర్వాత విషయం విని తన తప్పు తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాను మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని నిశ్చయించి భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్ఠగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంది. తన భర్తను అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చమని, పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కలిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు. సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వయసులు అమాయకులని వీళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకిమ్మని, అలా చేయని పక్షంలో అతని రాజ్య నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతుందని బెదిరించాడు. సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం చెప్పి ఆ వయస్సులని చెర నుండి విడిపించాడు. ఆ వయస్సులకు ఇంకా భయం లేదని, దైవవశము కలన ఈ దుఃఖము కలిగిందని చెప్పి వాళ్ళకి స్నానపానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వాళ్ళకి రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళిరమ్మని ఆశీర్వదించి పంపాడు. తృతీయ అధ్యాయము సమర్పం. తృతీయాధ్యాయపారాగణ వటవరాగణార్తే వెంకటేశ్వరార్పణమస్తు. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. గోవింద ఆంజనేయ వరద గోవింద గోవింద. తృతీయాధ్యాత్రికపారాగణార్తే రమాదేవి సమేతాద శ్రీమణ్ వెంకటేశాయ సత్యనారాయణాయ భగవతే నమో నమః. గితం తాంబూలం నివేదయామి, అమృతమలం నివేదయామి. సమస్తం సాంకోపాంగై స్వర్ణపుష్పే దక్షిణాం సమర్పయామి.